ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నం ఆల్ ఇన్ వన్ కి స్వాగతం అండి. ఈరోజు మనం చెప్పుకునేటువంటి పాఠము సాఖి. సాఖికి సంబంధించినటువంటి కవి పరిచయి, తర్వాత దోహా అంటే అర్థం ఏంటి, వీటన్నిటి గురించి మనం లాస్ట్ వీడియోలో అంటే పార్ట్ 1లో తెలుసుకున్నాం కదా. ఈరోజు పార్ట్ 2లో సాఖిలోని దోహేల యొక్క భావార్థాలు, అట్లాగే ఏ దోహా ఏ భాగం నుండి తీసుకొని ఇవ్వబడిందో దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే సాఖిలో అనేకమైనటువంటి భాగాలు ఉన్నాయి, అట్లాగే వాటిలో ఉండేటువంటి కావ్య సౌందర్యం, వీటి గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, ఈ పుస్తకం చూస్తున్నారు కదా, ఇది డాక్టర్ యుగేశ్వర్ రాసినటువంటిది, కబీర్ సమగ్ర. దీన్ని నేను 27 ఏళ్ల క్రితం తీసుకున్నాను, అందుకే ఈ స్థితిలో ఉంది. ఏంటి పుస్తకం మేడం ఎలా పెట్టుకున్నారు అని మాత్రం అనుకోకండి. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారా, లక్నో అని ఉంది కదా. లక్నో వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి ఒక ఫ్రెండ్ నాకు గిఫ్ట్గా ఇచ్చారు ఇది, అది విషయము. సో ఇందులో మనకు బీజక్లోని సాఖి, సబదు, రమైని వీటికి సంబంధించినవన్నీ కూడా ఉంటాయి. అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఇట్లాంటి పుస్తకము బాబు శ్యామ్ సుందర్ దాస్ గారు కూడా రాశారు, అట్లాగే నాగేంద్ర గారు కూడా రాసుంటారు. సో ఇట్లా కొంతమంది రచయితలు రాస్తూ ఉండొచ్చు. సాఖి అంటే అందరికీ అందుబాటులో ఉండేదే, అందరిదిను, అది ఏ ఒక్కరి సొంతము కాదు, అందుకని అందరూ రాసి ఉంటారు. అంత మాత్రం చేత ఇది బాబు శ్యామ్ సుందర్ దాస్ గారి పుస్తకం నుండి తీసుకొని ఇవ్వబడింది, లేదా ఇది డాక్టర్ యుగేశ్వర్ పుస్తకంలో నుండి తీసుకుని ఇవ్వబడింది అని చెప్పాల్సిన అవసరం లేదు. మెయిన్గా మనం చెప్పాల్సింది ఏంటంటే కబీర్ దాస్ గారి బీజక్లోని సాఖిలోని దోహేలు అని చెప్పాలి, అంతే. యుగేశ్వర్ పుస్తకంలోనివే లేదా బాబు శ్యామ్ సుందర్ దాస్ పుస్తకంలోనివే, నో, అలా చెప్పకూడదు. ఓకే, సో ఇప్పుడు ఈ సాఖికి సంబంధించి ఇక్కడ చూడండి, ఒకటోది గురుదేవ్ కా అంగ్ ఉంది కదా. ఓకే, ఇట్లాంటి అంగ్ అంటే భాగాలు 59 ఉంటాయి. సో ఇక్కడ రెండవది చూడండి, సుమిరన్ కా అంగ్ అని ఉంది కదా. అట్లాగే మూడవది బిరహ్ కా అంగ్. ఇందులో నుండే మనకు బిరహ్ భువంగం అనే దోహాన్ని తీసుకొని ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఉంది చూడండి, అదనమాట. అట్లాగే నాలుగవది జ్ఞాన బిరహ్ కా అంగ్, ఐదవది పర్చాక అంగ్. ఈ పర్చాక భాగంలో నుండే మనకు జబ్ మైథా తబ్ హరీ నహి అనే దోహాన్ని తీసుకొని ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఉంది చూడండి. సో లాస్ట్లో 59 వరకు ఇలాంటి భాగాలు ఉన్నాయి అని చెప్పాను కదా. ఇదిగోండి, అభిహడ్ కౌ అంగ్ అంటే అభిహడ్ కా అంగ్ అని అర్థం. అట్లాగే ఇక్కడ 34వది ఉపదేశ్ కౌ అంగ్ అని ఉంది కదా. సో దీంట్లో నుండి ఐసీ బాణి బోలియే అని దోహాన్ని తీసుకొని ఇచ్చారు చూడండి, ఇక్కడ ఉంది కదా, అదనమాట. తర్వాత రెండవది ఉంది కదా, కస్తూరి కుండలి అని, అది ఆ దోహేను ఏ భాగం నుండి తీసుకొని ఇవ్వబడిందో చూడండి. ఇక్కడ చూడండి, కస్తూరియా మృగ్ కౌ అంగ్ కదా. సో ఇట్లా ఒక్కొక్క భాగంలో నుండి ఒక్కొక్క దోహాన్ని తీసుకొని ఇచ్చారు. ఓకే, సో వాటన్నిటిని గురించి మనం ఇప్పుడు చూద్దాము. సాఖీలో మొదటి దోహా, ఐసీ బాణి బోలియే మనకా ఆపా ఖోయ్, అప్నా తన్ శీతల్ కరై ఔరన్ కో సుఖ హోయ్. ఓకే, ఇది దోహా. సో ఇప్పుడు మనము అర్థాలను చూద్దాం. ఐసీ అంటే అట్లాంటి, బాణి అంటే వాణి, మాటలు అని అర్థము, బోలియే అంటే మాట్లాడండి, మన్ అంటే మనస్సు, ఆపా ఖోయ్ అంటే అహంకారాన్ని త్యజించటం లేదా వదిలివేయటం, అపున మన, తన్ తన్ అంటే శరీరం, శీతల్ కరే ప్రశాంతంగా ఉంచుకోవటం, ఔరన్ కో ఔరన్ అంటే ఇతరులకు, సుఖ్ హోయ్ సుఖాన్ని కలిగించాలి. సో ఇప్పుడు భావార్థం చూద్దామా. ఈ దోహేలో కబీర్ దాస్ గారు ఏమంటున్నారంటే, మనం మాట్లాడేటువంటి మాటలు మనల్ని ప్రశాంతంగా ఉంచాలి, అలాగే మన మాటలు వింటున్న వాళ్లకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించేలా ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అనంటే మన మనసులో ఎలాంటి అహంకారము లేనప్పుడు మన మాటలు మృదువుగా, మధురంగా ఉంటాయి. ఎందుకట్లా అంటే వెరీ సింపుల్, మనం ఎవరితోనైతే మాట్లాడుతున్నామో వారి పట్ల ప్రేమ, గౌరవం ఉండాలి కదా. అంటే నేను విషయాలు చెబుతున్నాను కాబట్టి నాకు అన్నీ తెలుసు అనే అహంకారము మనలో ఉన్నప్పుడు మన మాటల ద్వారా
ఆ అహంకారమే ప్రొజెక్ట్ అవుతుంది. ఇతరులకు నువ్వు ఏం చెప్పాలి అని అనుకుంటున్నావో ఆ విషయాల కంటే నీ మాటల్లోని అహంకారమే ఎక్కువ ప్రొజెక్ట్ అవుతుంది అక్కడ. అలాంటప్పుడు నీ మాటలను ఎవరు పట్టించుకోరు కదా. నీ అహంకారాన్ని చూసి దూరం వెళ్ళిపోతారు. ఎవరైతే నీ మాటలు వినాలి అని అనుకుంటున్నావో, ఎవరికైతే నీవు మాటలు చెబుతున్నావో వారి పట్ల నీకు ప్రేమ, గౌరవం అనేవి ఉండాలి. అవి నీ మనసులో ఉండాలి అనంటే నీ మనసులో ఉండేటువంటి అహంకారం పోవాలి. ఎక్కడైతే అహంకారం ఉంటుందో అక్కడ ప్రేమ ఉండదు. ఎక్కడైతే గర్వం ఉంటుందో అక్కడ గౌరవము ఉండదు కదా. అందుకని కబీర్ దాస్ గారు ఏమంటున్నారంటే, ఫస్ట్ నీలో ఉండేటువంటి ఆ గర్వము, ఆ అహంకారం ఏదైతే ఉందో అది పోగొట్టుకో. అప్పుడు ఇతరుల పట్ల ప్రేమ, గౌరవం అన్న భావాలు నీ మనసులో చోటు చేసుకుంటాయి. అవి ఉన్నప్పుడు నీవేదైతే మాట్లాడుతున్నావో ఆ మాటల ద్వారా అవి వాళ్లకు చేరుతాయి. అవి బయటికి ప్రొజెక్ట్ అవుతాయి. ఈవిడకు లేదా ఈయనకు మన పట్ల గౌరవము ఉంది, ప్రేమ ఉంది అని వింటున్న శ్రోతలకు అర్థమైనప్పుడు వాళ్ళు కూడా చాలా సంతోషంగా మీ మాటలు వింటారు, ఆనందపడతారు. సో అట్లా నీ మాటల వల్ల ఇతరులకు సంతోషం కలగాలి, ఇతరులకు ఆనందం కలగాలి. అప్పుడు నీవు ప్రశాంతంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, నీ చుట్టూ ఉండేవాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. అదనమాట. ప్రేమతో మాట్లాడిన మాట మనుషులందరినీ దగ్గరకు చేరుస్తుంది. అహంకారంతో మాట్లాడిన మాట మన నుండి అందరినీ దూరం చేస్తుంది. ఓకే. తర్వాత మనుషులకు ఇతర ప్రాణులకు ఉండేటువంటి మొట్టమొదటి తేడా ఏంటి చెప్పండి? మాట. భగవంతుడు మనకు మాత్రమే మాటలు ఇచ్చాడు, వాటికి మాటలు ఇవ్వలేదు. అట్లా పరమాత్ముడు మనకు మాత్రమే ఇచ్చినటువంటి మాటతో ప్రేమను పంచాలే గాని అహంకారాన్ని ప్రదర్శించకూడదు అంటున్నారు కబీర్ దాస్. ఈ దోహా సాఖీలోని 34వదైన ఉపదేశ్ కో అంగ్ అనే భాగం నుండి తీసుకొనబడింది. సరే, ఇప్పుడు మాట అన్న పదం వచ్చింది కదా, దీనికి సంబంధించి మనుస్మృతిలో ఒక శ్లోకం ఉంది, దాన్ని చెప్పుకుందాం. ఓకే. సో ఇది పిల్లలు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి, ఆచరించాలి కూడా. అది మీ జీవితానికి చాలా చాలా మేలు చేస్తుంది. ఏంటది అని అంటే, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతామబ్రూయాత్ ఏష ధర్మ సనాతనః. దీని భావం ఏంటంటే, సత్యం బ్రూయాత్, బ్రూయాత్ అంటే పలకడం, సత్యమునే పలుకవలెను. ప్రియం బ్రూయాత్, ప్రియంగా పలకాలి అంటే మధురంగా పలకాలి. ఓకే. తర్వాత నా బ్రూయాత్, బ్రూయాత్ అంటే పలకడం కదా, నా బ్రూయాత్ అంటే పలుకరాదు. ఏం పలకరాదు? సత్యము. సత్యమును పలకరాదని చెప్తున్నారా? నో. ఆ తర్వాత పదం ఉంది చూడండి, అప్రియమని. సో నా బ్రూయాత్ సత్యం అప్రియం అంటే ఇతరులకు నచ్చనటువంటి విషయాలు సత్యమే అయినప్పటికీ కూడా, అంటే ఇతరులను బాధ పెట్టేవి సత్యమే అయినప్పటికీ కూడా వాటిని మాట్లాడకూడదు, పలుకరాదు. అంటే అబద్ధాలు చెప్పాలా అంటే నో, అది కాదు ఇక్కడ విషయం. ఇక్కడ ఏమంటున్నారు? మౌనంగా ఉండమంటున్నారు. నీవు చెప్పేటువంటి సత్యము ద్వారా ఇతరులు ఇబ్బంది పడుతున్నారు, ఇతరులకు బాధ కలుగుతుంది అన్నప్పుడు మౌనంగా ఉండమని అర్థం. సో ఇది ఒక అర్థం ఇస్తారు ఈ వాక్యానికి. ఇంకొంతమంది ఈ వాక్యానికి ఇంకొకలాగా అర్థం చెప్తారు. ఎలాగా అంటే, నా బ్రూయాత్ పలుకరాదు, సత్యం అప్రియం అంటే సత్యమును కటువుగా పలుకరాదు అని అర్థం. సో ఆ విధంగా కూడా కొంతమంది అర్థాన్ని ఇస్తారు. ఏది ఇచ్చినప్పటికీ కూడా మంచి విషయాలే కదా, అట్లాగా. సో సత్యాన్ని కటువుగా పలకరాదు అన్నా, లేదా ఇతరులను బాధించేటువంటి సత్యము చెప్పరాదు అన్నా, రెండు కూడా మంచి అర్థాలే. సో రెండింటిని దృష్టిలో పెట్టుకోండి. ఓకే. తర్వాత ప్రియంచ నానృతాం అబ్రూయాత్. ప్రియంచ అంటే ఇతరులకు నచ్చుతుందనో లేదా ఇతరులను సంతోషపెట్టాలనో. నా నృతం, నృతం అంటే సంస్కృతంలో సత్యమని అర్థం.
నానృతం అంటే అసత్యం అని అర్థం. సో ఇతరులను సంతోషపెట్టాలనో లేకపోతే ఇతరులకు నచ్చాలనో అసత్యాలు అబ్రూయాత్ మాట్లాడరాదు, అసత్యాలను పలుకరాదు. ఏష ధర్మ సనాతన, ఇదే ధర్మము, ఇదే సనాతనమైనటువంటి ధర్మము అని దీని భావము. ఓకే, సో నా దృష్టిలో పాఠం చెప్పడము అనంటే టెక్స్ట్ బుక్లో ఉండేటువంటివి విషయాలు, అంటే అది గద్య భాగం కావచ్చు, పద్య భాగం కావచ్చు, ఏదైనా కానీ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి విషయాలతో పాటు వాటికి లింక్ అయినటువంటి ఇతరత్ర విషయాలు, ఒకసారి బోల్డ్ విషయాలు ఉంటాయి, అన్నింటినీ మనం చెప్పలేము, కానీ 1 or 2 లింక్స్నైనా మనం ఇవ్వగలగాలి. అంటే పాఠంతో పాటు కొత్త విషయాలను తెలుసుకుంటున్నాం అన్న విషయము పిల్లలకు అర్థం అవ్వాలి అన్నమాట. సో అది తెలిసినప్పుడు మన పాఠాన్ని ఎప్పుడు వాళ్ళు మిస్ చేసుకోరు అదనమాట. అట్లా కాకుండా ట్రూ ట్రాన్స్లేషన్ చేసామనుకోండి, ఇంకేముంది, ఇక్కడ టెక్స్ట్ బుక్లో దోహా ఉంటుంది, లేకపోతే టెక్స్ట్ బుక్లో పాఠం ఉంటుంది, గైడ్లో దానికి సంబంధించినటువంటి తెలుగులో భావార్థాలు కూడా ఇచ్చింటారు, సమ్మరీ కూడా ఇచ్చింటారు, అది చదువుకుంటే అయిపోయింది అని అనుకుంటారు పిల్లలు కదా. గైడ్కి మనకు తేడా ఉండాలి కదా, మనము వాటికి సంబంధించినటువంటి ఎక్స్ట్రా జ్ఞానాన్ని కూడా పిల్లలకి ఇవ్వాలి. సో అలా ఇచ్చినప్పుడు మన పాఠాన్ని ఎప్పుడు వాళ్ళు మిస్ అవ్వరు. ఇది నాకు నా గురువులు చెప్పినటువంటి విషయము. సో నేను అందుకనే నా పిల్లలకు కూడా అలాగే చెప్తూ ఉంటాను. ఒకవేళ మీకు ఈ పాఠం ఎలాబరేట్గా ఉంది, ఎక్స్ట్రా విషయాలు అనవసరం అని అనుకున్నప్పుడు వీటిని కట్ చేసి చెప్పుకోండి మీరు. ఓకే, సరే, నెక్స్ట్ దోహా చూద్దాము. కస్తూరి కుండలి బసై మృగ ఢూండై బన్ మాహి ఐసై ఘటి ఘటి రాము హై దునియా దేఖై నాహి. ఇది రెండవ దోహా. ఓకే, ఈ దోహా సాఖీలోని కస్తూరియా మృగక అంగ్ అని 53వ భాగం నుండి తీసుకొనబడింది. సో ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి పదాలకు అర్థాలను చూద్దాం, అంటే శబ్దార్థాలు. ఓకే, కస్తూరి అంటే సువాసన గల పదార్థము, సుగంధ ద్రవ్యము అని కూడా అనుకోవచ్చు. కుండలి అంటే నాభి, బసై అంటే ఉండడం, మృగ్ జింక, ఢూండై వెతకడం, బన్ మాహి వనమంతా కూడా, ఐసై అట్లాగా, ఘటి ఘటి అణువణువున, రామ్ ఈశ్వర్ భగవంతుడు, దునియా లోకము, మనుషులు, దేఖై నాహి చూడలేదు. ఇక్కడ కబీర్ దాస్ గారు ఏం చెప్తున్నారు అనేది తెలుసుకునే దానికంటే ముందు ఈ కస్తూరి మృగం గురించి ఒకసారి తెలుసుకుందాం. సో జింకలో చాలా రకాలు ఉంటాయి. ఈ కస్తూరి జింక అనేది కూడా ఒక రకమైనటువంటి జింక. దీనికి ముందు వైపు 2 పళ్ళు, అంటే ఒకవైపు ఒకటి ఇలా పొడుచుకొని వచ్చి ఉంటాయి. సో ఇది ఎక్కువగా ఇట్లా బూడిద రంగులో ఉంటుంది. తర్వాత దీని పొట్టలు, అంటే పొట్ట దగ్గర నాభి ఉంటుంది కదా, బొడ్డు, అక్కడ ఉండేటువంటి చర్మం కింద ఈ కస్తూరి అనే సుగంధ ద్రవ్యము ఉంటుంది. సో కస్తూరిని తన శరీరంలో కలిగి ఉంది కనుక ఈ జింకను కస్తూరి జింక అని అంటారు. ఓకే, అయితే దీన్ని హిందీలో కస్తూరి మృగ్ అని అంటారు. ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ కస్తూరి జింక శరీరం నుండి వచ్చేటువంటి ఈ కస్తూరి సువాసన ఉంది కదా, అది అడవిలో చాలా దూరం వరకు వ్యాపిస్తుందంట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కస్తూరి ఇట్లా ఉంటుంది, చాలా సువాసన భరితమైనది. ఇది చాలా దూరం వరకు దీని సువాసన అనేది వ్యాపిస్తూ ఉంటుంది. సో ఇది మగ జింక నాభి దగ్గర ఉండేటువంటి చర్మం కింద ఉంటుందంట. సో ఇది చెట్లంబటి పుట్లంబటి తిరుగుతూ ఉంటుంది కదా, అట్లాంటప్పుడు ఇది అప్పుడప్పుడు పడిపోతూ ఉంటుందంట. సో అట్లాంటి వాటిని సేకరిస్తూ ఉంటారు. అట్లా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే, ఈ కస్తూరి జింకల్ని పట్టేసేసుకొని వాటి చర్మాన్ని కోసివి తీసుకుంటారంట, ఇట్లా కూడా చేస్తుంటారంట. ఇది విన్నప్పుడు నాకు ఎంత బాధ వేసిందో. నిజంగా మనిషి ఎంత స్వార్థపరుడు కదా, తన స్వార్థం కోసము, తన అవసరాల కోసము
ఏ ప్రాణినైనా కూడా చంపేస్తూ ఉంటాడు, ఏ ప్రాణినైనా కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. ఎంత దుర్మార్గం కదా. అందుకే ప్రకృతి ఇంత విపరీతంగా తయారైంది. ఈ కస్తూరి చాలా చాలా విలువైనది. 1 గ్రాము మనకు 40,000 దాకా ఉంటుందంట. నిజంగా ఇది ఇంత ఖరీదు చేస్తుందా, ఇంత విలువ చేస్తుందా అనేది నాకు కూడా తెలీదు. 1 గ్రాము 30 నుండి 40,000 దాకా పలుకుతుంది అని అంటే నేను ఆశ్చర్యపోయాను. బట్ అక్కడ లోకల్ వాళ్ళు చెప్పారు నాకు. ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు. ఒకవేళ మీకెవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అయితే తమాషా ఏంటంటే నేను హరిద్వారు, రిషికేశు అట్లా వెళ్ళినప్పుడు అక్కడ ఇట్లా రోడ్లపైన పెట్టుకొని అమ్ముతూ ఉంటారనమాట సుగంధ ద్రవ్యాలు అని. సో అట్లాంటి చోట్ల ఇది కస్తూరి అని పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. నిజానికి అది కస్తూరి కాదు, డూప్లికేట్వి. ఎందుకు అంటే మనకు 600-700 చెప్తాడు రేటు, కానీ మనం బేరమాడంగా 150కి 100 కూడా ఇచ్చేస్తాడు. నిజమైనటువంటి కస్తూరి 1 గ్రాము 30 నుండి 40,000 వరకు పలుకుతూ ఉన్నప్పుడు వాడు అంత కస్తూరిని మనకు 100 రూపాయలకి ఇచ్చాడంటే డౌటే కదా. సో అదనమాట. కాబట్టి ఎప్పుడైనా మీరు ఇట్లా రిషికేష్కి, హరిద్వార్కి వెళ్ళినప్పుడు ఇది కస్తూరి చాలా విలువైనది, ఇది కొనాలి, ఇది ఎంత చీప్ వస్తుంది అని అనుకోద్దండి. ఓకే, అది డూప్లికేట్వి. అయితే మళ్ళీ సువాసన ఎక్కడి నుంచి వస్తుంది దాంట్లో నుంచి అంటే ఏం లేదు, ఇప్పుడు అగరొత్తులు తయారు చేస్తూ ఉంటారు కదా, దానికి వాడేటువంటి పొడి ఉంటుంది కదా, దాంట్లో నింపి ఇచ్చేస్తారనమాట అట్లా. ఇప్పుడు ఈ దోహా యొక్క భావార్థాన్ని చూద్దాము. కస్తూరి కుండలి బసై అంటే కస్తూరి అనే సుగంధ ద్రవ్యము కుండలి నాభిలో బసై ఉంటుంది. దేని నాభిలో అంటే నెక్స్ట్ వాక్యంలో మృగ్ అని ఇచ్చారు చూడండి. ఆ మృగ్ అనేది అవతలి పదాలకు అంటే ఇటువైపు ఢూండై, బనుమాహి అని ఉంది కదా, వీటికి వర్తిస్తుంది. అట్లాగే కస్తూరి కుండలి బసై అనే దానికి కూడా వర్తిస్తుంది. సో అప్పుడు దాని అర్థం ఏమవుతుంది అంటే జింక నాభిలో కస్తూరి అనే సుగంధ ద్రవ్యము ఉంటుంది. ఓకే, అయితే ఆ విషయము తెలియక ఆ జింక ఏం చేస్తుంది అని అంటే ఢూండై వెతుకుతుంది. ఎక్కడ? బన్మాహి. బన్ అంటే అడవి అని అనుకున్నాం కదా, వనము. ఓకే, వన్ అనేది తత్సంపదమైతే బన్ అనేది తద్భవపదము అవుతుంది. అంటే ఈ సువాసన ఎక్కడి నుండి వస్తుందిరా అని అది అడవంతా వెతుకుతూ ఉంటుందంట. ఏది? కస్తూరి మృగు. కానీ నిజానికి ఆ సువాసన ఎక్కడి నుంచి వస్తుంది? దాని శరీరంలో నుండే. ఆ విషయాన్ని గమనించక మూర్ఖురాలైన ఈ కస్తూరి జింక ఆ సువాసన కోసము అడవంతా వెతుకుతూ ఉంటుందంట. ఐసే ఘటి ఘటి రాము హై, మన అణువణువునా కూడా రాముడు ఉన్నాడు. రామ్ అంటే ఇక్కడ ఈశ్వరుడు, భగవంతుడు అని. తులసీదాసు యొక్క రామ్ వేరు, కబీర్ దాసు యొక్క రామ్ వేరు. ఎందుకు అనంటే కబీర్ దాసు నిర్గుణ్ ధారాకు చెందినటువంటి కవి, అది కూడా జ్ఞానాశ్రయ శాఖకి చెందినటువంటి కవి కదా. నిర్గుణ్ ధార అంటే భగవంతుడికి ఒక ఆకారం ఉంటుందని వీళ్ళు భావించరు. అంటే భగవంతుడు నిరాకారుడు, నిర్గుణుడు అని వీళ్ళ భావన. అందుకనే రామ్ అనంటే మళ్ళీ దశరథ పుత్రుడు రాముడు కదా, ఆ రాముడికి ఒక ఆకారం ఉంటుంది. అందుకని ఆ రాముడు వేరే, కబీర్ రాముడు వేరే. రామ్ అంటే ఇక్కడ భగవంతుడు, పరమాత్ముడు అని అర్థం. ఓకే, దునియా దేఖై నాహి అంటే ప్రపంచము చూడడం లేదు, గమనించడం లేదు అని. ఇక్కడ దునియా అంటే 2 రకాల అర్థాలు వస్తాయి. ఒకటి మనుషులు అని, అంటే మనం అని. రెండవది మొత్తం ప్రపంచము అని అర్థం, అంటే స్థలాలు ఏదైనా కావచ్చు. సో అట్లాగనమాట. అదే కబీర్ దాస్ గారి యొక్క భాషా చమత్కారము. మనకు పైన మృగ్ అనే పదం కూడా ఈ 2 వాక్యాలకు వర్తించేలాగా ఇచ్చారు చూడండి. అట్లాగే దునియా అన్న పదానికి 2 రకాల అర్థాలు వస్తాయి. ఒకటి ప్రపంచము అని, అంటే స్థలాలు అని, మొత్తం లోకమంతా అని. ఇంకొకటి మనుషులు అని. ఇలా 2 రకాల అర్థాలు వస్తాయి.
ఇట్లా పదాలతో ఆడుకుంటారు కాబట్టే ఈయనను గొప్ప సాహితీవేత్త, సాహితీ విమర్శకులు, రచయిత, కవి అయినటువంటి హజారి ప్రసాద్ ద్వివేది గారు కబీర్ని వాణిక డిక్టేటర్ అన్నారు. అంటే వాణిక డిక్టేటర్ అంటే మాటల మాంత్రికుడు అని అర్థం. అంటే భాషను శాసిస్తారు ఆయన శాసించినట్టుగా భాషను వేరొకరు శాసించలేరు. ఆయన ఒక పదానికి 3 అర్థాలను తెప్పించగలుగుతారు, 2 అర్థాలను తెప్పించగలుగుతారు, ఒకే పదమును 2 వాక్యాలకు వర్తించేలా చేయగలుగుతారు. అట్లా రకరకాల విన్యాసాలు పదాలతో ఆడుకోవడము అనేది కబీర్కి తెలిసినంతగా మరొకరికి తెలియదు అన్నది చాలామంది సాహితీవేత్తల అభిప్రాయము. నేను కూడా దాన్నే విశ్వసిస్తున్నాను. కబీర్ దాస్ గారు ఈ దోహేలో ఏం చెప్తున్నారంటే, ఎట్లాగైతే కస్తూరి జింక తన శరీరంలో నుండి వచ్చేటువంటి సువాసనను గుర్తించలేక, అంటే తన శరీరంలోనే సుగంధ ద్రవ్యము ఉంది, దాని నుండే సువాసన వెలువడుతుంది అన్న విషయాన్ని గుర్తించలేక ఆ సువాసన ఎక్కడి నుండి వస్తుందో అని అడవంతా కలియ తిరుగుతున్నట్టు మనం కూడా ఈ ప్రకృతిలో అణువణువున వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడిని మర్చిపోయి, అంటే ఈ ప్రకృతిలో మనం కూడా భాగమే కదా, సో మన శరీరం కూడా భాగమే, ఆ శరీరంలోని ఆత్మ కూడా భాగమే, అదే ఆత్మలో పరమాత్ముడు ఉన్నాడు. అంటే పరమాత్ముడు ప్రకృతి అంతా వ్యాపించి ఉన్నప్పుడు ఆ పరమాత్మ నీలో కూడా ఉన్నాడు అన్న విషయాన్ని నువ్వు గమనించలేక, నీలో ఉండేటువంటి భగవంతుడిని దర్శించుకోలేక, ఆ భగవంతుని దర్శనానికై నీవు బయట ఎక్కడో వెతుకుతున్నావు, గుళ్ళు, గోపురాలు, మసీదులు, చర్చిలు, తీర్థయాత్రలు అనుకుంటూ ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నావు. కానీ నిజానికి భగవంతుడు నీలోనే ఉన్నాడు, నీ ఆత్మలోనే పరమాత్ముడున్నాడు, ఈ సత్యాన్ని గ్రహించు అని మనకు చెప్తున్నారు కబీర్ దాస్ గారు. ఈ దోహేలో మనకు కస్తూరి జింకకు పోలిక అనేది ఒకటి చెప్పారు కదా కవి, అందుకని ఇక్కడ ఉపమా అలంకారం ఉంది అని మనం చెప్పొచ్చు. సరే, 3వ దోహా చూద్దాము. జబ్ మై థా తబ్ హరి నహీ, అబ్ హరి హై మై నాహీ, సబ్ అంధియారా మిటి గయా, జబ్ దీపక్ దేఖ్యా మాహి. ఈ దోహా సాఖీలోని పర్చాకో అంగ్ అనే 5వ భాగం నుండి తీసుకొనబడింది. సో ఇక్కడ శబ్దార్థాలను, అంటే పదముల యొక్క అర్థాలను ఒకసారి చూద్దాము. జబ్ అంటే ఎప్పుడైతే, మై అంటే నేను, నేను అంటే ఇక్కడ అహంకారం అని అర్థం, తబ్ అంటే అప్పుడు, హరి అంటే భగవంతుడు, అబ్ అంటే ఇప్పుడు, హరి అంటే భగవంతుడు, మై అంటే మళ్ళీ ఇక్కడ అహంకారం అని. ఓకే, నేను లేదా అహంకారం. సబ్ అంటే అంతా, అంధియారా చీకటి, మిటి గయా తొలగిపోయింది, జబ్ ఎప్పుడైతే, దీపక్ అంటే దీపము, జ్ఞానజ్యోతి అని అర్థం. సో ఇక్కడ దేఖ్యా మాహి అంటే దేఖ్యా అనే దానికి 2 రకాల అర్థాలను తీసుకోవచ్చు. ఒకటి చూసాము అని అర్థం వస్తుంది, రెండవది ఏంటంటే దీని ముందు ఉండేటువంటి పదము దీపక్ కదా, దీపక్ అంటే దీపము, దేఖ్యా అంటే వెలగడం, జ్వలించడం అని అర్థం. ఓకే, సో అట్లా కబీర్ దాస్ గారి భాషకు ఉండేటువంటి ప్రత్యేకతని ఇది, ఒకదానికి 2-3 అర్థాలు వస్తాయి. ఓకే, అదనమాట. సరే, ఇప్పుడు కబీర్ దాస్ గారు ఈ దోహేలో ఏం చెప్తున్నారో చూద్దాం. జబ్ మై థా తబ్ హరి నహీ. ఇక్కడ మై అంటే నేను అన్నదే కాకుండా అహంకారం అన్న అర్థంతో తీసుకోవాలి. ఓకే, ఎప్పుడైతే నాలో అంటే నా హృదయంలో అహంకారం ఉండిందో, తబ్ హరి నహీ అప్పుడు భగవంతుడనేవాడు లేడు. అంటే నాలో అహంకారం ఉన్నంత వరకు భగవంతుడు లేడు. అబ్ హరి హై మై నాహి, ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు నాలో, అంటే భగవంతుడి పట్ల భక్తి ఉంది అని అర్థం అక్కడ. ఓకే, కాబట్టి అక్కడ మై నాహి అంటే అహంకారము లేదు. భగవంతుడున్న చోట అహంకారం ఉండదు, అహంకారం ఉన్న చోట పరమాత్ముడు ఉండడు, అది మనం తెలుసుకోవాల్సింది. ఓకే, సబ్ అంధియారా మిటి గయా అంటే, అంధియారా అంటే చీకటి అని అర్థం కదా. సో సబ్ అంధియారా అంటే
చీకటి అంతా అన్న అర్థం చేసుకోవచ్చు, లేదా అంతటా చీకటి అన్న అర్థం చేసుకోవచ్చు. మిటి గయా అంటే తొలగిపోయింది, అంటే చీకటి అంతా తొలగిపోయింది. ఎప్పుడు? జబు దీపకు దేఖ్యా మాహి అంటే ఎప్పుడైతే దీపము వెలిగిందో అప్పుడు అక్కడ ఉండేటువంటి చీకటి అంతా కూడా పోయింది. ఇక్కడ చీకటి అనేది దేనికి ప్రతీకగా వాడుతున్నారు కవి అంటే అహంకారం అనే అజ్ఞానానికి చీకటి అని ప్రతీకగా వాడుతున్నారు. ఎప్పుడైతే మనలో భక్తి అనే జ్ఞాన జ్యోతి వెలుగుతుందో అప్పుడు అహంకారం అనే అజ్ఞానపు చీకటి తొలగిపోతుంది అంటున్నారు కవి. సో ఇది చిన్నపిల్లలకు కాబట్టి మాత్రం చెప్పాము. అదే డిగ్రీ లెవెల్ పిల్లలకు లేకపోతే పీజీ లెవెల్ పిల్లలకు అయితే ఇంకా ఫిలసాఫికల్గా వివరించవచ్చు. ఎట్లాగా అంటే ఈ సమస్త సృష్టిని ఒక మాయగా, మిథ్యగా, ఇది అశాశ్వతమైనదిగా, తర్వాత ఇక్కడ ఉండేటువంటి భౌతిక సుఖాల పట్ల మనకు ఉండేటువంటి మోహమును అజ్ఞానంగా, సో దీన్ని తొలగించాలంటే భక్తి అనే జ్ఞాన జ్యోతి వెలగాలి. సో ఇట్లా భక్తి అనేది ఒకటే మార్గము. ఇట్లా రకరకాల పదాలతో ఇంకా వాళ్ళకి హైలీ ఫిలసాఫికల్గా చెప్పొచ్చు. ఓకే, సో దోహేలకు ఉండేటువంటి ప్రత్యేకతని ఇది. పిల్లలకి ఒకలాగా, పెద్దవాళ్ళకి ఒకలాగా, సో వృద్ధులకు ఇంకోలాగా, ఇట్లా వయసుల వారి బట్టి వాటి యొక్క అర్థాలను చాలా చక్కగా చేంజ్ చేసుకుంటూ మనము వివరించవచ్చు. సో ముఖ్యంగా కబీర్ దాస్ గారి దోహేలకైతే ఈ ప్రత్యేకత మరీ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక్కడ కబీర్ దాస్ గారు చెప్పిన దాంట్లో మనకేమర్థమవుతుంది అని అంటే ఎక్కడైతే అహంకారం ఉంటుందో అక్కడ భగవంతుడు ఉండడు, భగవంతుడు ఉన్న చోట అహంకారం ఉండదు కదా. అహంకారం ఉన్న చోట భక్తి ఉండదు, భక్తి ఉన్న చోట అహంకారం ఉండదు, అజ్ఞానం ఉన్న చోట జ్ఞానం ఉండదు, జ్ఞానం ఉన్న చోట అజ్ఞానము ఉండదు కదా. అంటే ఒకటి ఉంటే ఒకటి ఉండదు అని. సో ఇక్కడ మనకు ఏ అలంకారం ఉంది అని అంటే విరోధాభాస అలంకారము ఉంది అని చెప్పొచ్చు. అట్లాగే ఇక్కడ అహంకారమును అజ్ఞానంతోనూ చీకటితోనూ పోల్చడం జరిగింది. అట్లాగే భగవంతుడిని జ్ఞానంతోనూ దీపంతోనూ పోల్చడం జరిగింది కదా. సో అందుకని పోలికలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ రూపకలంకారం ఉంది అని కూడా చెప్పొచ్చు. ఇంతకుముందు ఉండేటువంటి దోహేలో పోలికలు వేరే, కస్తూరికి మనిషికి ఆ పోలిక వేరే. ఇక్కడ దోహేలో అనేది అనేది వస్తుంది. ఎట్లాగా? అహంకార రూపి అంధకార్. ఎట్లాంటి చీకటి అంటే అహంకారం అనేది చీకటి. అట్లాగే జ్ఞాన రూపి జ్యోత్ అని అంటాం. అంటే జ్ఞానం అనేది జ్యోతి. ఎప్పుడైతే హిందీలో రూపి అని తెలుగులో అనేది అనేది వచ్చిందంటే అక్కడ రూపక అలంకారం ఉంది అని అర్థం. ఓకే, సో ఈ అలంకారాలను ఎలా గుర్తుపట్టాలి మేడం అని మీరు అడిగితే, సో దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో చేయాల్సి వస్తుంది. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే ఈ వీడియోకు మీరు ఇచ్చేటువంటి రెస్పాన్స్ని బట్టి, అంటే వ్యూస్ను, తర్వాత లైక్స్ని, వీటిని బట్టి ఆ వీడియో చేయటం అనేది ఆధారపడి ఉంటుంది. సో ఈరోజుకైతే ఇంతేనండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మిగతా దోహేలను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అట్లాగే హిందీ భావార్థాలను కూడా ఇవ్వడం జరుగుతుంది.